మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఈరోజు కిల్లా ఘనపూర్ మండలంలో విస్తృతంగా పర్యటించి బిఎల్ఏలను అప్రమత్తం చేస్తూ నాయకులు, కార్యకర్తలు ఆగస్టు 3 వరకు కొనసాగే సర్ ప్రక్రియలో విధిగా పాల్గొనాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ఒక్క ఓటర్ కూడా జాబితా నుండి తొలగిపోకూడదు అని అదే సమయంలో డూప్లికేట్ ఓట్లు, అనర్హుల ఓట్లు జాబితాలో ఉండకుండా జాగ్రత్తపడాలని సూచించారు. మూడవ తరగతి ఇంకెవరు ఉన్నారా? ఎక్కువ క్లాస్ ఉన్నారా? పాప సెవెంత్ క్లాస్ వరకే ఇక్కడ ఉంది కాబట్టి ఎయిత్ మీరు గుర్తుకు పోయినా ఎట్లా పోతారు రోజు నుంచి? డబుల్ ఎంట్రీ అండ్ హైదరాబాద్ లో ఇలా చేసుకున్నారా? మిగిలిన ఎన్ని మిగులుతాయి మీకు ఇప్పుడు? 28 వస్తాయా? అందులో కూడా కొన్ని వేరే చోట అవకాశం 85% అయినట్లా? 95. వెరీ గుడ్. ఇప్పుడు నిజమే మాట్లాడాలనుకోండి, చేతులెత్తండి. అబద్ధం అస్సలు మాట్లాడకూడదు, ఓకేనా? ఇలా అలవాటు చేసుకోవాలి. అబద్ధం మాట్లాడకూడదు. ఏం మాట్లాడకూడదు? ఏం మాట్లాడకూడదు? ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? బాగా చదువుకోవాలి కదా. ఇంకా మీరేమైనా చెప్తారా అమ్మా? వీళ్ళంతా తెలుగు ఇంగ్లీష్ కాదు అమ్మా. చెప్పురా గట్టిగా చెప్పు. పట్టణంలో 22వ వార్డు బాలభవన్లో సర్ ఓటర్ జాబితా సవరణ జరుగుతున్న విధానాన్ని పరిశీలించి పట్టణములో సర్ ప్రక్రియ మందకొడిగా సాగుతుందని అధికారులు ప్రత్యేక దృష్టి సారించి 100% ఓటర్ నమోదు జరిగే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేసిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. కొంతమంది గ్రామాల్లో కూడా ఉన్న వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు. అట్లా అట్లా 70 వచ్చింది. అట్లా 67% 60 దాటి 60 దాటి 61 62 70%. ఇది మ్యాక్సిమం 10% అంటే ఎక్కువ కాదు. ఎందుకంటే ఈ టౌన్లో ఇల్లు ఉంటుంది, ఊర్లో ఇల్లు ఉంటుంది. కొల్లాపూర్ గ్రామాల్లో ఇల్లు ఉన్నాయి, ఇక్కడ ఇల్లు ఉన్నాయి. కొత్తకోట ఉంటున్నారు, పెద్దలు అన్నీ